భువనగిరి మండలం స్వర్ణగిరి ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఆధ్వర్యంలో 45వ దసరా దీపావళి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే, కుర్మ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎగ్గే మల్లేష్, రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ 1, గ్రూప్ 2లో విజయం సాధించిన అభ్యర్థులు, ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించారు. అలాగే నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఆలేరు నియోజకవర్గంలో గెలిచిన కుర్మ సర్పంచ్లను బండారు దత్తాత్రేయ ఘనంగా సత్కరించారు. నీళ్ళతోని కక్కుడు బయలు వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, సర్ది దగ్గు జ్వరం. అట్లనే ఈగలతోని కూడా టైఫాయిడ్ అవుతుంది, కక్కుడు బయలు వస్తుంది, మళ్ళీ బంక బయలు వస్తుంది. ఇవన్నీ వస్తాయి. ఈగలను అస్సలే మన దగ్గరికి రానియద్దు. ఈగలు వాలినవి మనం తినద్దు. ఈగలను రాకుండా చూసుకోవాలి. ఇక మూడోది ఏంటంటే బాగా ఖతర్నాక్ ఏంటంటే దోమలు. ఆ మధ్యలో ఇప్పుడైతే మలేరియా తక్కువైంది, కానీ లేకపోతే గూడాలలో బాగా మలేరియా జ్వరం ఉంటుండే. అందరికీ చలి జ్వరం వస్తుండే చూడు ఒక 10 ఏళ్ల కిందట. ఆడ చూసినా చలి జ్వరాలు ఉంటుండే. ఇప్పుడు కూడా దోమలతోని డెంగ్యూ జ్వరం వస్తుంది, మలేరియా జ్వరం వస్తుంది, ఫైలేరియా జ్వరం వస్తుంది, మెదడువాపు జ్వరం వస్తుంది, ఈ చికెన్ గున్యా వస్తుంది. అందుకొరకే దోమలను అస్సలే రానియద్దు. దోమలను కుట్టకుండా చూసుకోవాలా, దోమ తెరలు వాడాలి, లేకపోతే ఇంట్లో మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలా. ఎన్నైపోయినాయి మురుగులు మన ఇళ్ళకు రాకుండా చూసుకోవాలా. ఇట్లా మనం చుట్టూ ఉన్న అన్నీ కూడా మంచిగా శుభ్రంగా ఉంచుకుంటే బీమార్లు రావు. ఇక ఐదోది ఏంటంటే ఆహారం, మనం తినే తిండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే రోజు బాగా తిని మంచిగా